గన్నవరం మాడుగుల నియోజకవర్గంలో ఎటువంటి కర్మాగారాలు ఏమి కూడా లేవు. మొత్తం వర్షాధార ప్రాంతం. ఇదంతా కూడా వర్షం మీదే ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ చెరుకు పండించారు. ఒకప్పుడు 8 మండలాల పరిధిలో ఒక గోవాడ షుగర్స్ అనేది ఒక వెలిగేది. ఎందుకంటే రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవారు. 22,000 మంది రైతులు, 1,500 మంది కార్మికులు, కొన్ని వందల ఎకరాల చెరుకు పంట. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన్ని డెవలప్ చేస్తామన్నారు. మీరు గాలికి వదిలేశారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక పూర్తిగా ఫ్యాక్టరీనే మూసేశారు. దానికోసం ఏమైనా ఫైట్స్ ఉంటాయంటారా, లేదంటే అది ముగిసిన అధ్యాయం అంటారు? ఇంకా ముగిసిన అధ్యాయం అంటే వీళ్ళు ముగిసిన అధ్యాయం చేస్తారు. అప్పుడు 2019 నుంచి 24 వరకు 32 కోట్లు 33 కోట్లు గ్రాంట్ రూపంలో తెచ్చారు. అప్పు కూడా కాదు, గవర్నమెంట్ తీసుకొచ్చారు. టర్మ్స్ గారు తీసుకొచ్చారు. రైతులకి బకాయిలు ఇచ్చారు, ఉద్యోగులకి జీతాలు ఇచ్చారు, ఫ్యాక్టరీ నడిపారు. మొన్న ఆయన చేసింది ఏంటంటే 32 కోట్ల రూపాయలు ఒక గ్రాంట్ రూపంలో, అప్పు కూడా కాకుండా గ్రాంట్ రూపంలో తెచ్చి ఈరోజు ఫ్యాక్టరీ ఆగిపోకుండా రైతులకి చేశారు కదా. మా హయాంలో చేయలేదు కదా. అది మా హయాంలో ప్యాటర్న్ నడిచింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నడిపారు, ఈ సంవత్సరం పూర్తిగా ఆపిస్తారు. వాళ్ళు ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మన సహకార చక్కెర కర్మాగారాలు చాలా వరకు ఆగిపోయాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా మన దురదృష్టం అనుకోవచ్చు. వీళ్ళ హయాంలో దీనికి కూడా మంగళం పడింది.